రోహిడా మండలం బస్వాపూర్ గ్రామంలో ఏనుగు రామారావు వ్యవసాయ పొలంలో 50 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ కలిసి మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. సిద్దిపేట జిల్లాలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ లో భాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాల్లో 674 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ ఉండబోతోంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ భూమిలో రామారావు ఇప్పటికే 30 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు మరో 50 ఎకరాల్లో మెగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. పంటను నర్మెట్టలో ఉత్పత్తి ప్రారంభం అయిన తర్వాత ఇక్కడే తీసుకుంటారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీ పంట నుండి ఫ్యాక్టరీ వరకు రవాణా ఖర్చు వారే భరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. రామారావు గారు ఈ రోజు ఇంతకు ముందే ఒక 30 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టి మళ్ళీ ఈ రోజు ఒక 50 ఎకరాల లోపల మెగా ఉద్దేశం ఏంటంటే రైతులకు ఒక ప్రోత్సాహం, అవగాహన కల్పించడం తప్ప ఇంకొకటి కాదు. పక్కనే నంగునూరు మండలంలో ఆయిల్ ఫ్యాక్టరీ ఇప్పటికీ మంత్రి గారు 3-4 సార్లు విజిట్ చేసినారు. ఆగస్టు లోపల ప్రారంభిస్తా ఉన్నాం. ఒక రైతు మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉన్న రాజు గారు ఇప్పుడు ప్రస్తుతానికి మీ పొలం నుంచి, మీ తోట నుంచి నంగునూరు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దాకా తీసుకు స్టార్ట్ కాలేదు కాబట్టి అక్కడ నుంచి అశ్వరావుపేటకు ప్రభుత్వ ఖర్చుతో తీసుకుపోతా ఉన్నారు. వచ్చే నెలలో ఇక్కడ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత మీ తోట నుంచి ఆయిల్ ఫామ్ దాకా ఈ రవాణా ఖర్చును ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ తరఫునే భరిస్తారు. మీకు ఆ రవాణా సౌకర్యం బాధ ఉండదనే మాట మనం చెప్తా ఉన్నా. జంగా రాఘవరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. దొంగల బెడద, కోతుల బెడద, పిడుగుల బెడద, ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన బెడదలు, ఎటువంటి బెడదలు లేకుండా ఒక్కసారి మొక్క నాటితే 30 సంవత్సరాలు ఆదాయాన్ని ఇస్తూ అతనికి అండగా నిలబడేటువంటి ఆయిల్ ఫామ్ చెట్టును నేను ఇక్కడ మొత్తం భూమిలో రైతులకు సంబంధించి మీకు ఇష్టమైన పంట వేసుకోండి, కానీ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం నా హుస్నాబాద్ నియోజకవర్గ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే సార్ రేపు పొద్దున మరి రేటు సంగతి ఏందో తెలియదు. ఆ సార్ ఆయిల్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్షుడు 15,000 అంటుండే ఎట్లా అని మళ్ళీ రేపు పొద్దున వాళ్ళని అనుకుంటున్నారు. అట్లా కాదు, తప్పు. తప్పకుండా దిగుబడి ఆయిల్ ఉత్పత్తులు కొన్ని లక్షల కోట్ల విదేశీ మార్కెట్ ద్రవ్యంతో మనం చేస్తా ఉన్నాం. నా దగ్గరికి 7-10 సంవత్సరాలు బట్టి ఈ యొక్క సిద్దిపేట జిల్లా వాళ్ళు రోజు వచ్చారు చూశారు. ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నట్టుగా ఎక్కువ 12,000 ఎకరాలు వేశారు. కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా 20 లక్షల ఎకరాలు వేసుకోవచ్చు. కనీసం ఈ 2-3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కనీసం 10 లక్షల ఎకరాలన్నా జిల్లాకు 1 లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామ్ ఆయిల్ ఉండాలి. ఇప్పటికే 6 ఫ్యాక్టరీలకి శంకుస్థాపన చేశాం, పనులు జరుగుతున్నాయి. రేపు 15వ తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే 15వ తారీఖు కంటే ముందుగానే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది నేను మొదట మంత్రి అయి మొన్న ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టింది ఈ ఫ్యాక్టరీ. తర్వాత నేను ఖమ్మంలో పెట్టుకున్నా. ఫైల్లో కూడా నాది ఖమ్మం పైన పెట్టి సిద్దిపేట కింద పెట్టారు. లేదు సిద్దిపేటే పైన పెట్టండి, వాడు కొత్తగా వేస్తున్నారు, ఆడదే ముందు జరగాలి. ఆడది జరిగితే ఈ జిల్లాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాల పంట రేపు మీ దగ్గరికే వస్తుంది. కలెక్టర్ గారు దయచేసి ఆ రోడ్లు కొద్దిగా వైడింగ్ చేయాలి. దయచేసి R&B పంచాయతీరాజ్కి చెప్పుది. మీకు అకౌంట్లోనే డబ్బులు పడతాయి. మేము వేసేటప్పుడే రామారావు గారి తోట ఫ్యాక్టరీకి ఎంత దూరం, 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్ ఎంత అని చెప్పి మీకు కిరాయి వచ్చేస్తుంది మీకు. అంతేగమ్మా, అంతేగా తల్లి. తోటలో నుంచి ఫ్యాక్టరీకి తీసుకొని చెప్పాల్సిన పని లేదు. మా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు కూడా 50 ఎకరాలు వేసానని సంతోషమైన వార్త చెప్పారు. ఆయనకి ప్రత్యేకంగా ఈ సభ సందర్భంగా ధన్యవాదాలు.